నమస్కారం. మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. సో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఉమ్మడి మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ సంబంధించిన స్థానంలోనే పోటాపోటీకు నెలకొంది. ఎందుకంటే ఒకవైపు ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ, అట్లాగే చిన్నమై లంజిరెడ్డి బీజేపీ, ప్రసన్న హరికృష్ణ బీఎస్పీ పార్టీ నుంచి పోటీ చేస్తుంటున్నాడు. సో మొత్తంగా ఈ పోటీలో రసవత్తర పోరైతే జరిగే అవకాశం ఉంది. అయితే ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ఒక చిన్న జిమ్మిక్ ప్లే చేసిండు, లాజిక్ ప్లే చేసిండు అని చెప్పేసి అయితే ట్రోల్ నడుస్తుంది ఫేస్బుక్లో ఇట్లా. సో విషయం ఏంటంటే ఇక్కడ ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ అనిపిస్తుంది. చూడు, మీకు అఫిడవిట్ ఏదైతే ఉందో అఫిడవిట్కి ఈ సీరియల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ సీరియల్ నెంబర్లో ఆ పేరు రాకుండా ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి వుట్కూరి అని ఉందా, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. దో ఈయనకు సంబంధించిన అఫిడవిట్ ఓపెన్ చేస్తే అఫిడవిట్లో వుట్కూరి అని మాత్రమే ఉంటుంది. ఇక చూడురి, ఎలక్షన్ కమిషన్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫీసు సిఇఓ తెలంగాణ పోతే మనకి ఇవన్నీ అనిపిస్తాయి. ఇగో ఇదంతా ఈయనకు సంబంధించిన అఫిడవిట్ ఇది. ఇగో ఐ వుట్కూరి నరేందర్ రెడ్డి సన్ ఆఫ్ వి మల్లారెడ్డి అని చెప్పేసి ఈయన అఫిడవిట్లోనే వుట్కూరి నరేందర్ రెడ్డి అని మెన్షన్ చేసిండు. వేరే ఇక్కడ సీరియల్ బ్యాలెట్ పేపర్లో సీరియల్ నెంబర్లో ఫస్ట్లోనో సెకండ్లోనో రావాలనే ఉద్దేశంతో ఆల్ఫోర్స్ అని మెన్షన్ చేసుకున్నాడు. దానికి సంబంధించిన ట్రోల్ గట్టిగా నడుస్తుంది. మీకు ఇప్పుడు అది చూపించే ప్రయత్నం చేస్తా. ఇగో సో ఎందుకంటే చాలా వరకు ఊహాగానాలే కావచ్చు, లేకపోతే ఇంకేది కావచ్చు, చాలా వరకు ప్రెడిక్షన్స్ అన్నీ కూడా భారతీయ జనతా పార్టీ చిన్నమై లంజిరెడ్డి గెలిచే అవకాశాలు ఉన్నట్టుగా కూడా చర్చ నడుస్తుంది. ఎందుకంటే ఆ పార్టీ పెద్ద ప్రచారంలో దూసుకుపోతుంది ఒకటి, అండ్ నెగిటివిటీస్ లేకపోవడం, అండ్ ఈ ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి విద్యార్థుల విషయంలో, విద్యార్థుల తల్లిదండ్రుల విషయంలో కాస్తంత నెగిటివిటీని మూట కట్టుకున్నాడు. కాబట్టి 2018లో ఎప్పుడో గెలిచింది, కానీ ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ కోసం కార్యక్రమాలు చేసింది ఏం లేదు, విద్యార్థుల కోసం కొట్లాడింది ఏం లేదని చెప్పేసి అయితే ఆయన మీద నెగిటివిటీ అయితే ఉంది. దాంతోపాటు విద్యార్థులకు ఫీజులు తగ్గించాడు, రకరకాలుగా ఇబ్బందులు పెడతాడని ఉండడంతో పాటు మరోవైపు భారతీయ జనతా పార్టీకి అన్ని రకాలుగా అంశాలు కలిసి వచ్చే అవకాశం కనబడుతుంది. అక్కడ బండి సంజయ్ కరీంనగర్ నుంచి ఉన్నాడు, ఆదిలాబాద్ ఎంపీ మన ఆదిలాబాద్ ఎంపీ వాళ్ళే ఉన్నారు, మెదక్ ఎంపీ వాళ్ళే ఉన్నారు, నిజామాబాద్ ఎంపీ వాళ్ళే ఉన్నారు. ఈ రకంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఉమ్మడి జిల్లాలు ఏవైతే ఉన్నాయో అన్నిట్లలో ఎంపీలు భారతీయ జనతా పార్టీ నాయకులు ఉన్నారు. అండ్ కరీంనగర్ వేదికగా బండి సంజయ్ బలంగా ప్రచారం అయితే నిర్వహిస్తున్నాడు. సో ఏ రకంగా చూసుకున్నా చిన్నమై లంజిరెడ్డి గెలిచే అవకాశాలు కనబడుతున్న నేపథ్యంలో కాస్తంతనన్న ముందు కనబడాలనే ఉద్దేశంతో క్యాండిడేట్ ఇంటి పేరు తాను స్వయంగా సబ్మిట్ చేసిన అఫిడవిట్లో ఉండదు, రిటర్నింగ్ ఆఫీసర్ ఫైనల్ చేసిన ఫామ్ 4లోనూ ఉండదు, అసలు ఓటర్ లిస్టులోనూ ఉండదు, కానీ బ్యాలెట్ పేపర్లో మాత్రం ఉంటుంది. కొత్త ఇంటి పేరు ఆధారంగానే బ్యాలెట్లో మొదటి స్థానంలో కనబడుతుంది. దట్ ఈస్ అధికార ఎలక్షన్ కమిషన్ గొప్పతనం అని చూపెడుతూ వుట్కూరి నరేందర్ రెడ్డి అని అఫిడవిట్లో ఉంది. ఇదేంది, ఇది ఫామ్ 4. ఫామ్ 4లో ఏముంది, వుట్కూరి అనే ఉంది. ఫామ్ 4లో వుట్కూరి అనే ఉంది. ఇగో ఇది క్యాండిడేట్ దీనికి సంబంధించి దీంట్లో కూడా ఆల్ఫోర్స్ అని పెడతారు. ఇగో దీంట్లో వుట్కూరి అనే ఉంది, కానీ సీరియల్ నెంబర్ ఏదైతే ఉందో సీరియల్ నెంబర్కి వచ్చేసరికి మీకు చూపిస్తా. ఓటర్ సీరియల్ నెంబర్కి వచ్చేసరికి మొదటి స్థానంలోకి వచ్చింది. చిన్నమై అంజిరెడ్డి చిన్నమైలకి 1వ నెంబర్, 2వ నెంబర్ ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, కనీసం 2వ ప్లేస్ అన్న రావాలని చెప్పేసి ఆల్ఫోర్స్ అని పెట్టుకున్నాడు. కనిపిస్తుందా? అయ్యో ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి వుట్కూరి అట. సో అన్నిట్లలో వుట్కూరి నరేందర్ రెడ్డి, వుట్కూరి నరేందర్ రెడ్డి ఉన్నది. ఇక మరి సడన్గా ఈ పోటీ చేయ అభ్యర్థుల జాబితాలో 2వ పేరులాగా ఎట్లా వచ్చింది? సో ఇది పెద్ద ఎత్తున ట్రోల్ అయితే నడుస్తుంది ఫేస్బుక్లో, కానీ అక్కడ కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు అయితే ట్రోల్ చేసిన పరిస్థితి ఇక్కడ చూడొచ్చు. సో ఇది భారతీయ జనతా పార్టీ నాయకులు అయితే ఏదో ప్రయత్నాలు అయితే చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏదో ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొత్తంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన చిన్నమై లంజిరెడ్డికి అయితే అడ్వాంటేజ్ ఉన్నట్టుగా మనకు చర్చనైతే జరుగుతుంది. దానికి సంబంధించిన ఊహాగానాలు, ప్రెడిక్షన్స్ అయితే వస్తున్నాయి. చూడాలి మరి ఎవరు గెలుస్తారో. సో మొత్తంగా కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ నుంచి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి కూడా గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు, మరోవైపు భారతీయ జనతా పార్టీ కూడా గట్టి ప్రయత్నాలు చేస్తుంది, ప్రసన్న హరికృష్ణ కూడా గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు, ఇంకా చాలామంది ఇండిపెండెంట్లు పోటీలో ఉన్నారు. అండ్ ముఖ్యంగా ఈ పోటీలో ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి ఎక్కువ మంది టాప్ నాయకులు ఉన్నారట. సో ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో కానీ, ఇటు టీచర్స్ ఎమ్మెల్సీలో కానీ ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన కంటెస్టెంట్స్ ఎక్కువ ఉన్నారట. సో మొత్తంగా ఇది భారతీయ జనతా పార్టీ నాయకుడు అట్లాగే కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య జరుగుతున్నటువంటి వారిది.